ఇక నీకేమన్నా యూఎస్కి వచ్చే ప్లాన్ ఉంటే ఈ వీడియోని చూడ వరకు చూడు. నీకు రియాలిటీ ఎలా ఉంటుందో నేనే చెప్పేస్తా. మళ్ళీ వచ్చి ఇక్కడ స్ట్రగుల్ అవ్వమాక. యూఎస్కి రావాలని అందరికి అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడికి వస్తే మంచి లైఫ్ ఉంటుంది, క్వాలిటీ లైఫ్ ఉంటుంది అనుకుంటాం. అవన్నీ ఉంటాయి అనుకోండి. దాంతోపాటు వచ్చే ప్రెషర్లు కూడా అంతే ఉంటాయి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? మనీ ప్రాబ్లం. మనకి సపోజ్ సింపుల్గా అనుకుందాం, నెలకి ఒక 2000 వస్తుంది స్టూడెంట్గా ఉన్నప్పుడు. 2000 అనుకుందాం. అదే జాబ్ చేస్తుంటే ఒక 5000 7000 అనుకుందాం. నీకెంత వస్తాయో అంతే పోతాయి. క్యాలిక్యులేట్ చేద్దాం సింపుల్. $5000 వస్తున్నాయి భయ్యా నెలకి, అంటే సుమారు 4 లక్షలు అనుకోండి. ఆ $5000 నీకు హౌస్ రెంట్కి ఒక 1500 ఎగిరిపోతాయి. కారు లైక్ మంత్లీ పేమెంట్స్ ఉంటాయి, దానికి ఒక $1000 ఎగిరిపోతాయి. గ్రాసరీస్ ఒక 500 నుంచి 1000 ఎగిరిపోతే ఎన్ని ఇక్కడే 3500 అయిపోయినాయి. మళ్ళీ క్రెడిట్ కార్డ్ బిల్లు ఒక 1000 కట్టుకుంటావు. 500 ఉంటాయి నీకు చివర. 500 కూడా నువ్వు బయటికి వెళ్ళి అలా పబ్బు గిబ్బు అంటే అయిపోయే, మళ్ళీ క్రెడిట్ కార్డులకి వెళ్తాం. సో అది ఒక రొటేషన్లాగా అయిపోద్ది నీకు. సెకండ్ రియాలిటీ ఏంటో చెప్తా. సెకండ్ పాయింట్, నువ్వు కొత్తగా వచ్చినప్పుడు నీకు మనీ చాలా లిమిటెడ్ తెచ్చుకుంటావు. 500 నుంచి 1000 తెచ్చుకుంటావు అనుకుందాం స్టూడెంట్గా. వచ్చి ఇక్కడ కాలేజ్లో పార్ట్ టైం ఎత్తుక్కోవాలి, దొరికేస్తాయి, ఎలాగైనా దొరికేస్తుంది అనుకుంటాం అందరం. అది అంత ఈజీ కాదు. ఎందుకో తెలుసా? నీకు ఇక్కడ పార్ట్ టైం రావాలంటే అదొక యుద్ధం. మళ్ళీ సీనియర్స్ తెలిసి ఉండాలి, లేదా రిఫరల్ అంటారు పార్ట్ టైంకి. నీ లక్ కాస్త వస్తే బాగుంది అనుకోండి, దొరికిద్ది అనుకోండి. అది కూడా నీకు వచ్చేది ఏం గొప్ప అంటే $12, $10. ఇంకొన్ని చోట్ల బుడ్డ కాలేజీలో అనుకోండి $10, $8 ఉంటాయి. మళ్ళీ అది ట్యాక్స్ కట్టింగ్లు, ట్యాక్స్లు పోయి నీ చేతికి వచ్చేది 500, 600. మంచి పేమెంట్ వస్తే ఒక 1000 వస్తుంది అనుకోండి నెలకి. ఆ $1000 నీకు రెంట్ కట్టడానికి అయిపోయింది. షేరింగ్లో ఉంటేనే చెప్తున్నా, రెంట్ కట్టడానికే పోయే. నువ్వు కష్టపడి జిఏనో టీఏనో తెచ్చుకుంటే నీ లక్కు కాస్త కూస్తో బాగుంది అనుకోండి, వర్కౌట్ అయ్యిద్ది. అంటే థర్డ్ పాయింట్ ఏంటి తెలుసా అసలు రాకుండా ఉండటానికి? క్రెడిట్ స్కోర్ భయ్య. క్రెడిట్ స్కోర్ అంటున్నాడు ఏంటి వీడు పిచ్చోడా అనుకుంటున్నారు. ఇండియాలో ఉన్న వాళ్ళకి క్రెడిట్ స్కోర్ పెద్ద పనికిరాదు. మ్యాక్స్ ఈఎంఐలకి లోన్లకే. ఇక్కడ నువ్వు బతకడానికి పనికి వస్తుంది. నీ క్రెడిట్ స్కోర్ కనుక వరస్ట్ ఉందనుకోండి, నీ యూఎస్లో ఎట్లా బతుకుతావు నీకే తెలియదు చెప్తున్నా. సపోజ్ నీ క్రెడిట్ స్కోర్ ఒక 550 అనుకుందాం, ఇంకా నువ్వు యూఎస్లో ఉండవసల్లా, ఇండియా వెళ్ళిపోవటమే. ఎందుకంటే ఇక్కడ క్రెడిట్ స్కోర్ నువ్వు హౌస్ నుంచి ఆఖరికి నువ్వు మొబైల్ ప్లాన్ తీసుకోవాలన్నా లైక్ నీకు నీ క్రెడిట్ స్కోర్ అనేది చాలా యూజ్ అయ్యాయి. ఇక్కడ నీ క్రెడిట్ స్కోర్ నీ ఫ్రెండ్ గాడు ఇక్కడికి వచ్చాక నువ్వు ఫ్రెండ్స్ కోసం అని చెప్పి నీ ఎస్ఎస్ఎన్ పెట్టేసి వాడేసినావు అనుకో, నీ క్రెడిట్ స్కోర్ ఇంపాక్ట్ అయ్యింది బాగా. చాలా చిన్న వాటికి కూడా ప్రాబ్లం అయింది. సో క్రెడిట్ స్కోర్ అనేది చాలా బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఇక్కడ. మనం ఏదో అనుకుంటాం, చాలా స్ట్రెస్ వస్తుంది తర్వాత క్రెడిట్ స్కోర్ వల్ల. లోన్లు కూడా చాలా ఇంట్రెస్ట్లు పెరిగిపోతాయి క్రెడిట్ స్కోర్ మంచిగా లేకపోతే, చాలా ఇంపాక్ట్. లాస్ట్ ఏంటో తెలుసా? ఇది అందరూ ఫేస్ చేసే ఉంటారు యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా. చూస్తుంటే నీకు తెలుస్తుంది లోన్లీనెస్. నువ్వు ఒక్కడవే ఉండాలి, నువ్వు ఒక్కడవే కుక్ చేసుకోవాలి, అదొక ప్రెషర్. ఫ్రెండ్స్ ఉన్న బ్రెయిన్లో అదొక ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. అబ్బా సడన్గా ఎట్లా అంటే ఇప్పుడు అందరూ ఉన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఎవరు లేనట్టు అనిపిస్తుంది ఇక్కడ. అబ్బా ఏముంది, మంచిగా ఉంది చూడు, ఈ అసలు ఎంత మంచిగా ఉంది, వీడియోలో చూస్తానికి చాలా బాగుందా. అంతే లోన్లీగా ఉంటుంది. మనం కూడా మనం ఏదో పబ్బులకి వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం అనుకుంటాం, కానీ చాలా ప్రెషర్. ఎవ్వనన్నా అడుగు, ఒక్కడు కూడా ప్రెషర్ లేకుండా. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా ప్రెషర్ ఉంటుంది అనుకోండి, కాకపోతే లోన్లీగా ఉండలేరు. ఇప్పుడు నువ్వు బెంగళూరులో ఉండు, నీకు ఒక మంచి ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఫ్రెండ్ అనే కాదు భయ్యా, నువ్వు ఇండియా ఇప్పుడు నువ్వు బెంగళూరు వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా 1 డేలో వచ్చేయచ్చు నువ్వు ఇంటికి. ఇక్కడ రావాలనుకోండి ప్లాన్ చేసుకోవాలి, ఒక 6 నెలల ముందు ప్లాన్ చేసుకుని రావాలి ఇండియా. సో అవన్నీ ఒక పెద్ద ఇంపాక్ట్ భయ్యా. అందుకే చెప్తున్నా. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు కొత్తగా జాబ్ సిచ్యువేషన్ మీకు తెలిసిందే, మార్కెట్ ఎట్లా ఉందో, వరస్ట్ ఉంది. ఇప్పుడే ఏదో ఈ 3-4 మంత్స్ నడుస్తుంది మంచిగా, ఇంకా తర్వాత చెప్పలేను. ఇంకా ఈ పాయింట్స్ అన్ని చెప్పాక కూడా నువ్వు వచ్చి మంచి లైఫ్ అనుకుంటే రా. నేనేం ఫోర్స్ చేయాలి రావద్దు అని చెప్పను, నీ ఇష్టం, అది లాస్ట్ ఫైనల్ నీదే. ఒకవేళ ఈ వీడియో కనుక ఎంజాయ్ చేస్తా, యూస్ఫుల్ అనుకుంటే కింద ఒక లైక్ వేసుకుని యూఎస్కి వెళ్ళి నీ ఫ్రెండ్కి షేర్ చేసుకోండి. అంటే కొత్తగా చూసే వాళ్ళైతే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్ వస్తుంది రోజు. సరే ఇవాళకైతే ఇంత, రేపు కలుస్తా. సీ యూ, బాయ్.